Mr. Agriko in the streets of Rameshwaram. So, Abdul Kalam garu na Rameshwaram ఆ కాలంలో వేరు అండ్ ఇప్పుడు ఈ రామేశ్వరం వేరు. స్ఫటికలింగం అంట అది మిస్ అయ్యాను, ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఏరియా. సో అక్కడ మీరు చూడొచ్చు గోపురం ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి గోపురం ఉంది, ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ గోపురము అండ్ ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇది టెంపుల్ మొత్తం లోపల కాదు, గర్భగుడిలో వేరే ఉంది అంతా. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ టెంపుల్, అక్కడ లైట్స్ కనిపిస్తాయి లోపలికి వెళ్తే భలే ఉంటుంది. క్షుణ్ణంగా వీడియో రికార్డ్ చేసుకున్న నైట్ మాహోల్ చేసే స్టంట్లన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం అండ్ టెంపుల్ పోతున్నాం మేము స్ఫటికలింగ దర్శనానికి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లింగం. సో పొద్దున్నే స్నానం చేసుకొని వీఆర్ టువర్డ్స్ టెంపుల్. పంచ షర్టు కొంచెం ఏమంటారు కల్చర్ లుక్ ఉందన్నమాట. సౌత్లో ఇవన్నీ కామన్ బట్ నార్త్లో కాదు. సో లైట్ పర్లేదు, ఓకే. అండ్ అన్న వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడు వెనకాల. అడిగితే చెప్తారు పదరా, ఆ గూగుల్ మ్యాప్స్ నేను అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ వి విల్ బి మూవింగ్ టువర్డ్స్ ధనుష్కోడి. చెప్పా కదా నైట్ మోస్ చేసిన స్టంట్స్ అవన్నీ చూసారు కదా. బై మార్నింగ్ స్నానం చేసుకొని బట్టలు వేసేసుకొని పోతున్నాం. ఇంకా ఏదైతే అది అయింది అని చెప్పేసి. ఇక్కడ రూమ్ రెంట్స్ ఎట్లా ఉంటాయి ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాం. ఐ మీన్ సీజను అన్సీజను అని చెప్పేసి అంటారంట. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం మనం. మొత్తము ఒక వీడియో చెప్తా నేను సౌత్ ఇండియా మొత్తం గురించి. అండ్ ఆల్సో ఆస్కింగ్ ఎక్స్పీరియన్స్, మా ఫ్రెండ్స్ని కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతా నేను. టెంపుల్కి అయితే వచ్చేసాం, లెట్ మీ షో యూ. ఇదంతా టెంపుల్ ఏరియా. సో అక్కడ మీరు చూడొచ్చు గోపురం ఉంది అండ్ ఇప్పుడు ఎంట్రీ అయితే లోపలికి అవుతున్నాం మేము, మూవింగ్ టు వర్డ్ సైడ్. కొంచెం డిస్టెన్స్లోనే ఉంది మేమున్న హాల్టింగ్ నుంచి. అండ్ చలో చూద్దాం ఇంకా దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళేసి. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు దిస్ టెంపుల్. సో చూస్తున్నారు కదా, హియర్ యూ కెన్ సీ దట్. ఇది ఈ రోజటి డే. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది గోపురము. అండ్ ఓరమ్మ లైన్ కొంచెం పెద్దగానే ఉన్నట్టు లైన్ ఉందా. ఎంట్రీ ఎక్కడి నుంచి ఉందో తెలీదు, పోదాం. ఓ లోపల ఇంకోటి ఉంది అండ్ ఇటు సైడ్ ఇంకోటి ఉంది. అందరు పోతూనే ఉన్నారు ఇంకా. ఓకే చూడొచ్చు మెల్లిమెల్లిగా ఎట్లా అవుతుందని చెప్పేసి మొత్తం ఎక్కిస్తున్నారు, పైకి ఎక్కి అవతలకి వెళ్ళిపోతున్నారు. ఈడున్నారా గోపురము. సో యూ కెన్ వాచ్ హియర్. ఇది టెంపుల్ మొత్తం లోపల కాదు, గర్భగుడిలో వేరే ఉంది అంతా. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ టెంపుల్, అక్కడ లైట్స్ కనిపిస్తాయి లోపలికి వెళ్తే భలే ఉంటుంది. విల్ బి హ్యావింగ్ మచ్ ఫన్ దేర్. అండ్ బయటికి అయితే ఎగ్జిట్లోకి వచ్చేసినాం ఇంకా. సో లోపల మొత్తం స్టోన్ ఉంది, ఇక్కడ అంతా కూడా బయట సిమెంట్తో ఉంది. ఇది వచ్చేసి మళ్ళీ స్టోన్ ఉంది. సో ఎంటర్ అయ్యి బయటికి వచ్చేసినాం మేము. ఓకే చలో లోపల వీడియో ప్రొహిబిటెడ్. ఎగ్జిట్ అండ్ లెట్ మీ షో యూ. ఇక్కడ వచ్చేసి గోపురం ఉంది, ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ గోపురము అండ్ ఇక్కడ ఎంట్రీ ఉంది.
సో ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి మొత్తం రౌండ్లు తిరిగినాం లోపల. ఇట్స్ అరౌండ్ 5కి స్టార్ట్ అయితే ఇట్స్ టైమ్ నౌ ఇట్స్ 6:30. సో ఇది వచ్చేసి గోపురము 6:30 అంటే 1 అవర్ పట్టింది, ఎగ్జాక్ట్ 1 అవర్ పట్టింది. ఎగ్జిట్ అయిపోయినాము. లోపల కొంచెం రష్ ఉండింది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ స్ఫటికలింగం మిస్ అయింది, మిస్టెడ్. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా, నేను పక్కా వస్తా రామేశ్వరం అయితే. అండ్ గర్భగుడి దర్శనం అయ్యింది అండ్ ఆల్ వాస్ హ్యాపెండ్. ఓకే, సైడ్ ఆఫ్ ది టెంపుల్ అందరం తిన్నాము ఒకటేసారి. నిన్న స్వీట్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ముంగల ఎక్కడ. సో బాగుంది లోపల అయితే. బయట కొంచెం సిమెంట్ తోటి అంత కన్స్ట్రక్షన్ అవుతుండే. అండ్ కొన్ని ఇంకో గోపురం ఇక్కడ ఉంది. అండ్ అక్కడ ఒక మెయిన్ గోపురం ఉంది. లోపలైతే బాగుంది టెంపుల్, చూసినాము. అండ్ ఏంటి అంటే ముఖ్యంగా గర్భగుడికి వెళ్ళేటప్పుడు మొత్తము స్టోన్ది ఉంటుంది. దానికంటే ముందు మొత్తము ఏమంటారు సిమెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకో గోపురము, బ్యాక్ సైడ్ కదా ఇది. మొత్తం బ్యాక్ ఉన్నాం కదా అన్న ఇప్పుడు మనం. సో ఇది ఇంకో సైడ్. చూడొచ్చు లోపల. బ్యాక్ సైడ్ గోపురం, ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు. అండ్ స్ట్రీట్స్ అన్ని శంఖాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే తమిళనాడు ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసినప్పుడు ఏమైందంటే లైక్ ప్రతి షాప్ దగ్గర బనానాస్ చూసాము. భయ్యా ఓ మిస్టర్ అగ్రికో ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ రామేశ్వరం. సో అబ్దుల్ కలాం గారు ఉన్న రామేశ్వరం ఆ కాలంలో వేరు, అండ్ ఇప్పుడు ఈ రామేశ్వరం వేరు. అదంతా ఆ ట్రెండ్, ఇదంతా ఈ ట్రెండ్. అండ్ ఫుల్ ట్రెడిషనల్ లుక్, భలే అంటే భలే అనిపిస్తుంది. ఇట్ వాజ్ సెకండ్ డే పంచ వేసుకొని స్టే చేయడము. సో పంచ కట్టేసుకొని అండ్ టెంపుల్ దర్శనంకి వెళ్ళినాము. బట్ డిసప్పాయింటింగ్ ఏంటి అని అంటే వి మిస్డ్ స్ఫటికలింగం. సో స్ఫటికలింగం మిస్ అయ్యింది. అండ్ అన్న గుర్తుందా నైట్ మొత్తం ఈ రోడ్లోనే తిరిగినాం, గుర్తుందా నీకు? సో నైట్ 12 o'clock ఇదే రోడ్లో రూమ్ వేసాము. అండ్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా దాని దర్శనానికి మళ్ళీ రావాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ద స్పెషల్ వన్ అండ్ ట్రాన్స్పరెంట్ స్టోన్ అంటే లింగము. సో దట్ వీ కెన్ ఎంజాయ్ ఇట్స్ బ్యూటీ. అది మిస్ అయినాం. అది 5:30 అంటే 4:30 to 5 o'clock మధ్యలోనే ఓపెన్ చేశారంట. మిస్ అయిపోయింది, మాకు తెలియదు. గైడ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. లేదు లేచినాము. అవును కదా, అరే స్టార్ట్ అయింది 5 o'clock రా, సారీ. ఇంకా లేట్ అయింది, ఇంకా స్కిప్ అయింది. సో నెక్స్ట్ టైం రామేశ్వరం వచ్చినప్పుడు మాత్రం పక్కా అంటే పక్కగా దర్శనం తీసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే గర్భగుడికి వెళ్ళినాము. అక్కడ ఈశ్వరుని దర్శనం అయిపోయింది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ వర్ హ్యాపెండ్ అండ్ ఆల్ దోస్ గాన్ లైక్ దట్. అండ్ అరే నేను తీసుకెళ్తున్నా కదా, మా వాళ్ళు నా మీద నమ్మకం పెడతలేదు. ఎందుకంటే నా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి. క్షుణ్ణంగా వీడియో రికార్డ్ చేసుకున్న నైట్ మా వాళ్ళు చేసే స్టంట్లన్నీ. సో స్టేకి అయితే వచ్చేసాం. లెట్ మీ షో అవర్ స్టే. బాగున్నాయి రూమ్స్ మాత్రం. ఓకే, సో దిస్ ఇస్ ద వీడియో. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకో 3 daysలో సౌత్ ఇండియా ఎండ్ అయిపోతుంది. అంటే ఫీలింగ్ సమ్ వాట్ లో అన్నమాట. సో చూద్దాం ఇంకా. ఓకే, ఇంకా ఈరోజు ఎట్లయితుందో. చలో, గోయింగ్ ఇన్ రామేశ్వరంలో మిస్టర్ అగ్రికో ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ రామేశ్వరం. ఓకే, స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. స్టే చూపించిన తర్వాత బాయ్ బాయ్. ఓకే, మీట్ మై ఫ్రెండ్ కళ్యాణి. ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది కళ్యాణి టెంపుల్ విజిట్? యాక్చువల్లీ చాలా బాగుంది. కాళ్ళే నొప్పి లేచిన ఇంత క్యూ ఉంటుంది. పైన ఉన్నారు వాళ్ళు. అండ్ స్ఫటికలింగం అంట, అది మిస్ అయ్యాను. ఫీలింగ్ వెరీ బ్యాడ్. అది సాటిస్ఫై అవ్వలేదు సార్, ఒక్కడే చూసినాను అంటున్నారు. ఎందుకు చెప్పిండు?
వచ్చి ఎట్లా చెప్తుండే అది మెయిన్, అది చూడకపోతే అది స్పెసిఫిక్ దాన్నే చూడాలి అని అంటుంటే మేమందరం ఎట్లా ఫీల్ అవుతున్నాం అని అంటే లైక్ మేము మిస్ అయ్యాం, మేము మళ్ళీ రావాల్సి వస్తుంది. రిగ్రెట్ ఫీల్ ఉంది. పర్లేదు, మళ్ళీ వద్దాం. స్ఫటికలింగ కోసం మళ్ళీ వస్తాం. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం అండ్ విల్ బి హ్యావింగ్ ఫన్. సో టెంపుల్లో అరౌండ్ 1 hour స్టే చేసినాం కదా. క్యూలో 1+1 hour లోపలనే ఉన్నాము అండ్ కొంచెం హెక్టికే. ఎవరు పయ్యా, ఇది మా స్టే చిన్న సామి రెసిడెన్స్.